నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినప్పుడు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకొక విజ్ఞప్తి. దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ అర్థం కాదు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హైడ్రోజన్ రైళ్లు ఖర్చే ఉండదిక. నీటితో నడవగలవు, సౌండ్ ఉండదు. ఈ రైలు ప్రత్యేకతలు ఒకసారి మీకు వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను. భారతీయ రైల్వేలు 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిటర్‌గా మారాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రైల్వే శాఖ పలు కొత్త అడుగులు వేస్తోంది. ఇందులో హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. మొదటి హైడ్రోజన్ రైలు వచ్చే ఏడాది అంటే 2024, 25లో ప్రారంభమవుతుంది. దీనికి ముందు ఈ సంవత్సరం చివరి నాటికి దీని ట్రయల్ రన్ ప్రారంభమవుతుంది. ఈ మొదటి హైడ్రోజన్ రైలు ఢిల్లీ డివిజన్‌లోని 89 కిలోమీటర్ల పొడవైన జింద్ సోనిపట్ మార్గంలో నడుస్తుంది. రైల్వే సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఉత్తర రైల్వేలోని ఢిల్లీ డివిజన్‌లో నడుస్తుంది. ఈ రైలు డిసెంబర్‌లో ట్రయల్ రన్ ప్రారంభిస్తుందని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు రైల్వేల పెద్ద ప్రణాళికలో భాగం. దీని కింద హెరిటేజ్ కొండ మార్గంలో 35 హైడ్రోజన్ రైళ్లు నడపాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అని పేరు పెట్టారు. హైడ్రోజన్ రైళ్లు పర్యావరణానికి మేలు చేస్తాయి. వీటి వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. ఇది 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఎలిమినేటర్‌గా మార్చాలనుకునే రైల్వే లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుంది. ఇందుకోసం రైల్వే శాఖ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. వీటిలో పవర్ పొదుపు, హగ్ సాంకేతిక రైళ్లలో ఎల్ఈడీ లైట్లు, తక్కువ విద్యుత్ వినియోగ పరికరాలు, చెట్లను నాటడం వంటివి ఉన్నాయి. దీంతో పాటు రైల్వే స్టేషన్ల భూమిపై కూడా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ భారీగా ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో 35 హైడ్రోజన్ రైళ్లకు సంబంధించి 2,800 కోట్లను కేటాయించారు. అలాగే హెరిటేజ్ మార్గంలో హైడ్రోజన్ సంబంధిత మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా 600 కోట్లు కేటాయించారు. ఇది కాకుండా డీజిల్ నుండి హైడ్రోజన్ నడిచే డీఈఎంయు రైలును నడిపే ప్రాజెక్టును కూడా రైల్వే ప్రారంభించింది. ఇందుకోసం 111.83 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కింద రైలులో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఏర్పాటు చేస్తారు. గ్రౌండ్ లెవెల్‌లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. మొత్తం మీద హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు భారతీయ రైల్వేలకు ప్రతిష్టాత్మకమైన దశ. ఈ ప్రాజెక్టు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా హరిత రవాణా రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. దేశంలోని తొలి హైడ్రోజన్ రైలు హర్యానా నడపబడుతుంది. పొగను విడుదల చేయడానికి బదులుగా రైలు ఇంజిన్ ఆవిరి, నీటిని విడుదల చేస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో ప్రజలకు హైడ్రోజన్ రైలు సౌకర్యం లభిస్తుంది. ఈ రైలు హర్యానా జిల్లాలోని జింద్, సోనిపట్ మధ్య నడుస్తుంది. జింద్ జంక్షన్ వద్ద హైడ్రోజన్ ప్లాంట్ పనులు కూడా 80% పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో జంక్షన్ పనులు కూడా పూర్తవుతాయని తెలుస్తోంది. జింద్ సోవియట్ మధ్య రైలు ట్రయల్ విజయవంతమైన తర్వాత హర్యానా ప్రజలు దాని ప్రయాణం అనుభూతిని పొందుతారు. రైల్వే జంక్షన్‌లో 118 కోట్ల రూపాయలతో 2,000 మీటర్ల విస్తీర్ణంలో హైడ్రోజన్ గ్యాస్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్‌లో దాదాపు 3,000 కిలోల హైడ్రోజన్ గ్యాస్ నిల్వ ఉంటుంది. ప్లాంట్‌కు రోజుకు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది. హైడ్రోజన్ రైలు వేగం డీజిల్ రైలు వేగంతో సమానంగా ఉంటుంది. హైడ్రోజన్ రైలు ప్రత్యేకత ఏమిటంటే ఎలక్ట్రిక్ రైలుతో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ దూరాన్ని కవర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. హైడ్రోజన్‌తో నడిచే రైలు 8, 10 కోచ్‌ల సౌకర్యం ఉంటుంది. డీజిల్‌కు బదులుగా ఇంధన కణాలు, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇంజిన్‌కు జోడించబడతాయి. ఇంజిన్‌లోని ఆక్సిజన్ సహాయంతో హైడ్రోజన్ వినియోగం తగ్గుతుంది. దాని వేడి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్తు లిథియం అయాన్ బ్యాటరీని రీచార్జ్ చేయగలదు. దాని సహాయంతో రైలు నడుస్తుంది. రైలు నిర్వహణ ఖర్చు, దాని విక్రయం కూడా చౌకగా ఉంటుంది. రైలు నడుస్తున్నప్పుడు ఎటువంటి శబ్దం చేయదు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ప్రశాంతమైన ప్రయాణ అనుభూతిని లభిస్తుంది. ఎలక్ట్రిక్ రైళ్ల కంటే హైడ్రోజన్ రైళ్లు 10 రెట్లు ఎక్కువ దూరం ప్రయాణించగలవు. ఈ రైలు 300 కిలోమీటర్లు, హైడ్రోజన్‌తో 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ రైలు 2 పవర్ ప్లాంట్లు ఉంటాయి. రైలు నడుపుతున్న సమయంలో
5వ దేశంగా భారత్ అవతరించనుంది. ఇంధన కణాల ఖర్చు నిర్వహణ తక్కువ. రైలులో ఎలాంటి శబ్దాలు ఉండవు కాబట్టి ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. హరిత ప్రయాణ ప్రయాణాన్ని ప్రయాణికులకు అందించవచ్చు. ఈ విధంగా భారతీయ రైల్వేల్లో అధునాతనమైన శకానికి నాంది పలకబోతుంది 2024, 25 భారత రైల్వే. సో, ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలిగించండి. హ్మ్. వీడియోని దయచేసి చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఇంకా ఏమి అర్థం కాదు. తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌తో పాటు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.